హాయ్ అండి. హలో. చాలా రోజుల తర్వాత మీ ముందుకు మళ్ళీ ఒక కొత్త వంటకంతో వచ్చాను. మీ విజయలక్ష్మి మార. ఈరోజు నేను చూపిస్తున్నటువంటి టిఫిన్ ఇది పూర్తిగా వరిపిండి అంటే బియ్యం పిండితో చేసినటువంటిది. ఈ వరిపిండి లోపల వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయల పేస్ట్, నువ్వులు, ఉప్పు తగినంత, వాము, కరివేపాకు, వీలైతే సొరకాయ తురుము, క్యారెట్ తురుము ఇవి కూడా వేసుకుంటే బాగుంటుంది. ఈ మిశ్రమాన్ని మరి పిండిని లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా నార్మల్గా తడుపుకొని వీడియోలో చూస్తున్నట్టుగా పూరీ ప్రెస్ మీద ఒక చిన్నగా ముద్ద పెట్టుకొని ప్రెస్ చేసి ఆ అప్పని వేడిగా కాగుతున్నటువంటి బాణలిలో అంటే మూకుడు లోపల వేయాలి. వేయగానే మనం వెంటనే జాలిగింటెతో దానిపైన ప్రెస్ చేస్తేనే అది నిండుగా గుండ్రంగా పొంగుతుంది. ఆ పొంగినటువంటి దానిపైన ఆయిల్ అనేది రాకుండా ఉంటుంది. ఇవి ఆయిల్ లేకుండా చాలా స్మూత్గా అంటే చాలా మెత్తగా ఉంటుంది. కరకరలాడకుండా మెత్తగా ఉంటేనే బాగుంటాయి. వీటిని హుజురాబాద్ సైడ్ ఏమో మెత్తడి బిల్లలు అంటారు, జగిత్యాల్లోనేమో చేగోడీలు అంటారు. వీటిని మన చిన్నపిల్లలైతే ఇంట్లో ఉంటే స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా ఇస్తే చాలా బాగుంటుంది. చూడ్డానికి మనకి ఆయిల్ ఫుడ్ లాగా కనపడుతుంది, కానీ దీని లోపల అసలు ఆయిల్ అనేది ఉండదు. ఎందుకంటే మనం పిండిని కొంచెం గట్టిగానే ఉంచుకుంటాం కాబట్టి. అదే మెత్తగా అయిపోతే ఆయిల్ అంతా పట్టేస్తుంది పిండికి. సో మనం పిండి తడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా తడిపి ఎక్కువసేపు నానకుండా ఫ్రెష్గానే చేసుకోవాలి. అంటే ఇప్పుడు చేయాలి మనం టిఫిన్ అనుకుంటే దానికంటే ముందుగానే తడుపుకోవాలి. ఎప్పుడు తడిపేసి మనం చపాతీ పిండిలాగా నానబెట్టేస్తే ఇలా పొంగకుండా ఆయిల్ పట్టేసి చాలా ఆయిలీగా ఉంటుంది. ఇందులో నేనైతే ప్రత్యేకంగా పిల్లలకి ఇష్టంగా ఉంటుందని సొరకాయ తురుము, క్యారెట్ తురుము కూడా వేసేది. కానీ ప్రస్తుతానికైతే నువ్వులు, తగినంత ఉప్పు, వెల్లుల్లి పేస్ట్, వాము ఈ మూడైతే ప్రత్యేకంగా ఇవి మొత్తం ఈ అప్పాలన్నీ కూడా ఈ మూడింటితోని మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. వెల్లుల్లి కూడా మరి వేసామా అంటే వేసామనకుండా కొంచెం ఎక్కువ మోతాదులోనే వేసుకుంటే మనకి తింటూ ఉంటే ఆ నాలుకకి కొంచెం ఘాటు కూడా వస్తుంది. నువ్వులు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అవసరమైతే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఈ కొత్త రకం వంటపై మీ అభిప్రాయాన్ని తెలపండి, మరియు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఒక పెద్ద గ్లాస్ వరిపిండికి దాదాపుగా మన ఇంటికి సరిపోయే అన్నీ అవుతాయి. చాలా మంచి టిఫిన్, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మన చెక్కప్పలు అంటే గారెప్పలు లాగానే, కానీ దీనిని కొద్దిగా పైన కొంచెం గోలిన తర్వాత మళ్ళీ కింది వైపు కూడా గోలించుకోవాలి. తర్వాత వెంటనే తీసేయాలి. చాలాసేపు ఉంటే అప్ప అనేది మనకి కరకరలాడుతూ ఉంటుంది. సో ఇవి మెత్తడి బిల్లలు కాబట్టి మనకి స్మూత్గా ఇలా మనం చేయితో కట్ చేయగానే చాలా స్మూత్గా కట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇవి కరకరలాడకుండా ఉండాలంటే కొద్దిసేపే, ఆయిల్ మాత్రం చాలా వేడిగా ఉన్నప్పుడే చేయాలి. వేడి లేకుంటే అప్పాలు అనేది మనకి వీడియోలో చూస్తున్నట్టుగా పొంగవు. సో మనం ఆయిల్ని చాలా వేడిగా ఉంచేసుకొని ఎప్పటిదప్పుడుగా ఫ్రెష్గా పిండిని తడిపేసుకొని ఇలా చేస్తూ ఒక్కొక్కటిగా చేసుకొని పెట్టుకొని పిల్లలకి ఇస్తే చాలా బాగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీకు కూడా నచ్చే ఉంటుంది. అలా కంపల్సరిగా మనం మూకుళ్ళో వేయగానే ఆ అప్పని
కొంచెం మన స్పూన్తో కొంచెం ప్రెస్ చేయాలి. అలా అయితేనే మనకి అప్ప అనేది మనకి పొంగుతుంది, లేదంటే ఫ్లాట్గా వచ్చేస్తుంది అన్నట్టు. అందుకని చెప్పేసి అందులో వేయగానే కొంచెం అంటే వర్క్ ఎక్కువే అనిపిస్తుంది, అయినా పర్వాలేదు. టేస్టీ కోసం చూడ్డానికి ఆయిల్గా ఉండకుండా ఉండాలంటే మనం కొంచెం రిస్క్ తీసుకోవాల్సిందే. కొంచెం టైం ప్రాసెస్ కూడా ఎక్కువే ఉంటుంది. పూర్తిగా నూనె వడిచిన తర్వాతనే గిన్నెలో వేసుకోవాలి, అప్పుడు మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. వీటిని మెత్తడి బిళ్ళలు అంటారు, చెగోడీలు అంటారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే తెలిస్తే ఒకసారి ట్రై చేసి బాగుంటే బాగుంది అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మరికొన్ని వంటకాలతో మీ ముందుకి వస్తాను. మీ విజయలక్ష్మి మారా. థ్యాంక్ యూ సో మచ్.